ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీసెంట్ చేంజెస్ అండ్ ఛాలెంజెస్ టు ఇండియన్ ఫారెన్ పాలిసీ. ఓకే. సో రీసెంట్ చేంజెస్ అంటే మనం ఇప్పటి నుంచి అంటే తీసుకుంటాం 2014 నుంచి తీసుకుంటాం అనమాట. 2014 నుంచి 2020 వరకు. ఓకే. ఎందుకంటే లేటెస్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇవి మనం కొన్ని రకాలైనటువంటి చేంజెస్ చూస్తున్నాం కాబట్టి మనం సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ అంతర్జాతీయ సంబంధాలు సో ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఇండియా వరకు వచ్చేసరికి అంటే ఇండియా విదేశాంగ విధానం ఎలా మారుతూ వచ్చింది దానివల్ల మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ఇది మన బేసిక్గా టాపిక్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నిన్న మనకి హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్లో తను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మన విదేశాంగ విధానాలకు వచ్చేసరికి ఓకే మనకి ఫారిన్ పాలసీ ఛాలెంజెస్ ఎలాంటివి ఎదురవుతున్నాయి ఒక్కొక్క కంట్రీ నుంచి ఎస్పెషల్లీ తను ఎక్కువగా ఎక్కడ అటెన్షన్ పే చేశాడంటే మన నైబర్హుడ్ పైన అనమాట మన నైబర్హుడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి సరిహద్దు దేశాలు ఉన్నాయి కదా సో ఈ మన నైబర్హుడ్ని బేస్ చేసుకొని ఆయన ఒక అనాలిసిస్ ఇవ్వడం జరిగింది సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే దీనికి కొంచెం కాంప్రహెన్సివ్గా రీసెంట్ ఇష్యూస్ని కొంచెం మెన్షన్ చేస్తూ మన విదేశాంగ విధానాల్లో ఈ మధ్యన వచ్చిన మార్పులు ఏంటి ఓకే ఈ మధ్యన ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ఓకే సో ఇది మనం తెలుసుకోవడం ఇది మనం ఈ పర్టికులర్ క్లాస్లో మనం తెలుసుకుంటాం ఓకే అయితే ఇప్పుడు మీరు టాపిక్ని ఎక్కడ రిలేట్ చేయొచ్చు డెఫినెట్గా మీరు ఈ టాపిక్ని జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఉందో ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో మీరు దీన్ని రిలేట్ చేస్తారు ఓకే అయితే మీరు ఫారిన్ పాలసీకి వచ్చేసరికి అంటే మన దేశం వేరే రకరకాల దేశాలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఓకే మంచి సంబంధాలు కొన్ని దేశాలతో ఎందుకు ఉన్నాయి కొన్ని దేశాలతో చెడు సంబంధాలు ఎందుకు ఉన్నాయి ఓకే ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఈ విదేశాంగ విధానాలను అర్థం చేసుకోవాలనుకుంటే దానికి ఒక రకమైనటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని మీరు కొన్ని రకాలైనటువంటి డైమెన్షన్స్గా విభజించండి ఓకే సో మీకు ఇప్పుడు చెప్తాను ఒక 2 రకాల డైమెన్షన్స్ మీకు ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ జియో పొలిటికల్ డైమెన్షన్ ఒకటి ఇంకొకటి ఏంటి జియో ఎకనామిక్ ఓకే ఒకటి జియో పొలిటికల్ డైమెన్షన్ ఇంకొకటి జియో ఎకనామిక్ డైమెన్షన్ ఓకే సో ఈ డైమెన్షన్స్ ఏంటి అదేవిధంగా ఫారిన్ పాలసీ మొత్తాన్ని మనం డివైడ్ చేసి సెగ్రిగేషన్ అంటే ఏంటి విభజించుకుంటూ వెళ్తే ఇప్పుడు మన విదేశాంగ విధానాలు ఏవైతే ఉన్నాయో ఓకే రకరకాల దేశాలతో రకరకాల ప్రాంతాలతో ఓకే సపోజ్ మనకి ఇప్పుడు కొన్ని రీజన్స్ ఉన్నాయి వెస్ట్ ఏషియన్ రీజన్ ఈస్ట్ ఏషియన్ రీజన్ అని వాటిని మనం ఎలా డివైడ్ చేసుకొని ఓకే ఆ రకమైన ఆ ప్రాంతాలతో కానీ లేదనుకుంటే ఆ ప్రాంతాల్లో ఉన్న దేశాలతో కానీ మనం ఎలాంటి రకమైనటువంటి విదేశాంగ సంబంధాలు కలిగి ఉన్నాం అనేది మనం చూస్తాం సెకండ్ పాయింట్లో థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మన విదేశాంగ విధానాలు ఓకే ఎఫెక్ట్ అవ్వటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి ఆ కారణాలు అదేవిధంగా అందులో మనం స్పెసిఫిక్గా ఇప్పుడు ఎక్కడ అటెన్షన్ పే చేస్తామంటే మన ఇండియా మరియు ఇండియా చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నైబర్హుడ్ సో ఇండియా మరియు ఇండియా యొక్క సరిహద్దు దేశాలకు సంబంధించిన విదేశీ విధానాలు ఫారెన్ పాలసీ రిలేషన్స్ ఫారెన్ పాలసీ చేంజెస్ ఎలాంటివి వచ్చాయి ఓకే ఈ సవాళ్ళని మనం ఫైనల్గా ఎలా ఎదుర్కోవాలి ఓకే సో మీకు ఇంత చెప్పినట్టుగానే మీరు ఫారెన్ పాలసీ తీసుకున్నట్లయితే విదేశాంగ విధానాన్ని తీసుకుంటే ఎప్పుడూ కూడా విదేశాంగ విధానాలని 2 కోణాల్లో చూడాలి ఒక కోణం రాజకీయ కోణం అయితే ఇంకో కోణం ఏంటి ఆర్థిక కోణం ఓకే ఒకటి రాజకీయ కోణం ఇంకొకటి ఏంటి ఆర్థిక కోణం ఈ రాజకీయ కోణం ఏ యాంగిల్లో మనం చూడాలి జియో అంటే మనకి ఇక్కడ బేసిక్గా జియో పొలిటికల్ అంటే ఏంటంటే మన దేశం వేరే దేశంతో రాజకీయ సంబంధాలు ఓకే
మన దేశానికి వేరే దేశానికి ఆర్థిక సంబంధాలు, జియో ఎకనామిక్స్. సో అందుకే జియో ఎకనామిక్స్ అనేది ఒక టాపిక్, జియో పాలిటిక్స్ అనేది ఒక టాపిక్. మనకి ఈ అంతర్జాతీయ సంబంధాల్లో ఓకే, రాజకీయాలు అనేది ఒక కోణంలో ఆలోచిస్తాం, ఆర్థిక లావాదేవీలు ఇంకో కోణంలో ఆలోచిస్తాం అనమాట. రెండు కోణంలో ఆలోచించాలి. మీకు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇండియాకి అమెరికాకి మధ్యలో ఉన్న సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు తీసుకోండి. ఓకే, అమెరికాకి ఇండియాకి మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు కానీ మీరు తీసుకున్నట్లయితే దాన్ని ఎలా మనం చూడొచ్చు? రాజకీయ పరంగా చూడొచ్చు, ఆర్థికంగా చూడొచ్చు. రాజకీయ పరంగా అంటే మనం ఇక్కడ ఏమేమి చూస్తాం? వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న మిలిటరీ సంబంధాలు, న్యూక్లియర్కి సంబంధించి. ఓకే, అమెరికాలో మన పీపుల్ టు పీపుల్ అంటే ఏంటి? మన దేశంలో ఉండే ప్రజలు వాళ్ళ దేశంలో ఉండే ప్రజల మధ్యలో సంబంధాలు, ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో చూస్తాం. ఆర్థికంగా అంటే ఏంటి? ఆర్థికంగా అంటే ఇండియాకి అమెరికాకి మధ్యలో ఉన్న వాణిజ్య వ్యాపార లావాదేవీలు. ఓకే, ఎగుమతులు దిగుమతులు. మనం ఏం ఎగుమతి చేసుకుంటున్నాం, ఏం ఎగుమతి చేస్తున్నాం, ఏం దిగుమతి చేసుకుంటున్నాం. ఓకే, మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నావా, తక్కువ దిగుమతి చేసుకుంటున్నావా, లేదా అమెరికా చేస్తుందా? ఇవన్నీ కూడా మనం ఎందులో చూస్తాం? ఆర్థిక కోణంలో చూస్తాం. ఇది మీకు ఫస్ట్ అనమాట. అంటే మన దేశం నుంచి వేరే దేశాలకు సంబంధించి ఈ విదేశాంగ విధానాలను అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇది ఫస్ట్, అందులో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే సెగ్రిగేషన్ అంటే ఏంటి? మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు వరల్డ్ మ్యాప్ని తీసుకోండి. మీకు ఇక్కడ నేను వరల్డ్ మ్యాప్ని చూపిస్తున్నాను. చూసినట్లయితే మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే ఇక్కడ మన ఇండియా నుంచి మీరు ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మీకు ప్రపంచం మొత్తం కనబడుతుంది. ఇందులో మీరు కొన్ని దీన్ని రీజన్స్గా చేయొచ్చు. అంటే ఏంటి? ఫస్ట్ కొన్ని సర్కిల్స్ వేయండి ఇలా. ఇదంతా ఏ సర్కిల్ ఇది? ఈ సర్కిల్ మనం ఏమంటాం అంటే సౌత్ ఏషియా అంటాం. సౌత్ ఏషియా. ఓకే, అదేవిధంగా ఈ సర్కిల్ని ఏమంటాం? ఈ పర్టికులర్ సర్కిల్ మనం ఏమంటాం అంటే సెంట్రల్ ఏషియా. ఓకే, ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇంకోటి ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా ఈ రీజియన్ అంతా కూడా వీటిని ఏమంటాం మనం బేసిక్గా? వెస్ట్ ఏషియా. దాన్ని యూరోపియన్స్ ఏమంటారు అంటే మిడిల్ ఈస్ట్ అంటారు. యూరోపియన్స్ అయితే మిడిల్ ఈస్ట్ అంటారు, మనం ఏమంటాం దాన్ని వెస్ట్ ఏషియా అంటాం. ఓకే, సో అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటి? వీటన్నిటితో మనం ఏంటంటే లాటిన్ అమెరికన్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ డివిజన్, ఇక్కడ అమెరికా, ఇక్కడ కెనడా. మళ్ళీ ఇదంతా వచ్చేసరికి ఏమవుతుంది? ఇదంతా కూడా ఏంటంటే యూరోప్లో మనకి ఏంటి ఎక్కువగా మనం యూరోపియన్ యూనియన్తో రిలేషన్స్ అనమాట. ఓకే, సో మళ్ళీ ఈ యాంగిల్ ఇది తీసుకున్నట్లయితే, ఈ డైమెన్షన్ తీసుకున్నట్లయితే దీన్ని మనం ఏమంటామంటే ఈస్ట్ ఏషియా. అలాగే మళ్ళీ సెపరేట్గా మళ్ళీ మనం రష్యాతో రిలేషన్స్. అదేవిధంగా మొత్తం అంతా ఏంటంటే ఆఫ్రికా మొత్తానికి ఒక పాలసీ అనమాట, ఇండియా ఆఫ్రికన్ పాలసీ. ఆఫ్రికా, అందులో మళ్ళీ మనకి సబ్ సహారన్ ఆఫ్రికా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న డివిజన్స్ ఉంటాయి, కానీ మేజర్గా ఆఫ్రికన్ పాలసీ అనమాట. అంటే మన విదేశాంగ విధానాలను కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన విదేశాంగ విధానాలని మనం ఎన్ని విధాలుగా విభజించుకుంటూ వెళ్ళాం? ఓకే, ఎన్ని విధాలుగా చేసాం మనం? ఇక్కడ మనం ఏమన్నాం? ఫస్ట్ సౌత్ ఏషియా అన్నాం, అలాగే వెస్ట్ ఏషియా అన్నాం, అదేవిధంగా మనం యూరోప్ అన్నాం. ఓకే, సెంట్రల్ ఏషియా అన్నాం, ఈస్ట్ ఏషియా అన్నాం, సౌత్ ఈస్ట్ ఏషియా అన్నాం, ఆఫ్రికా అన్నాం. సో ఇక్కడ మీకు ఇప్పుడు సెగ్రిగేషన్ అర్థమైంది. సెగ్రిగేషన్ అంటే ఏంటో? సెగ్రిగేషన్ అంటే మొత్తం మనం డివైడ్ చేయటం అన్నమాట. అంటే మన విదేశాంగ విధానాలని మనం ఇన్ని రీజియన్స్, ఇన్ని ప్రాంతాలతో, ఆ ప్రాంతాల్లో ఉన్న దేశాలతో మనం చేస్తాం అన్నమాట. ఓకే, అయితే ఈ మధ్యకాలం మీకు ఇది సెకండ్ పాయింట్ మీకు ఇక్కడ అయిపోయింది. సెకండ్ పాయింట్ మీకు ఏమనుకున్నాం మనం ఇక్కడ? ఈ సెగ్రిగేషన్ పాయింట్ ఏదైతే అనుకున్నా అది మీకు కంప్లీట్ అయింది. మీరు నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఏమున్నాయి? ఫ్యాక్టర్స్. ఓకే,
ఈ మధ్యన ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అంటే ఏమని చెప్తామంటే మనకి నెక్స్ట్ మీరు చూసినట్లయితే దీని తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్స్. ఈ మధ్యకాలంలో ఇండియాతో పాటుగా ఇండియాతో ఉన్న సరిహద్దు దేశాలు నైబర్హుడ్. ఓకే, అయితే మీరు ఇక్కడ ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. నైబర్హుడ్, ఇండియాకి నైబర్హుడ్ అంటే ఏ కంట్రీస్ ఉన్నాయి? మనకి 2 రకాల నైబర్స్ ఉంటారు. అంటే ఒకరు ల్యాండ్ బేస్డ్, ఇంకొకడు వాటర్ బేస్డ్. ల్యాండ్ బేస్డ్ ఉన్న కంట్రీస్ మనకి ఏంటి? పాకిస్తాన్, ఓకే, నేపాల్. పాకిస్తాన్ మనకి మ్యారిటైమ్కి ఉంటుంది కానీ ఎక్కువగా ల్యాండ్ అనమాట మనకి. తర్వాత భూటాన్, మళ్ళీ తర్వాత మీకు బంగ్లాదేశ్, తర్వాత మళ్ళీ మీరు తీసుకున్నట్లయితే మయన్మార్. ఓకే, ఇంకా ల్యాండ్కి ఇంకేమైనా ఉన్నాయా? పాకిస్తాన్ అయిపోయింది, నేపాల్ అయింది, భూటాన్ అయింది, బంగ్లాదేశ్ అయింది, మయన్మార్ అయింది, చైనా. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? ల్యాండ్ బేస్డ్. ఓకే, నెక్స్ట్ వాటర్ బేస్డ్కి వచ్చినప్పుడు ఏంటి? మీకు వాటర్ బేస్కి వచ్చినప్పుడు ఏంటంటే కంట్రీస్ శ్రీలంక, అదేవిధంగా మాల్దీవ్స్, అదే కొంచెం మీరు దూరం వెళ్తే థాయిలాండ్, ఇంకొంచెం దూరం వెళ్తే ఇండోనేషియా. అంటే మనకు అతి సమీపంలో ఉన్న అంటే మ్యారిటైమ్ అనమాట ఇవి. అంటే సముద్రం, అంటే సముద్ర జలాల ద్వారా విభజించబడ్డ ఎవరెవరంటే శ్రీలంక, మాల్దీవ్స్ మెయిన్. దీంతో పాటుగా థాయిలాండ్, ఇంకోటి ఏంటంటే ఇండోనేషియా. ఓకే, సో వీళ్ళంతా ఎవరు అంటే మన నైబర్స్ అనమాట. అందులో మెయిన్గా మనకి ఎవరంటే ల్యాండ్ బేస్డ్ మనకి ఎవరు? మనకి పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా. ఓకే, ఇది మన నైబర్హుడ్. ఈ నైబర్హుడ్తో ఈ మధ్య కాలంలో మనకి కొన్ని రకమైనటువంటి సవాళ్ళు వస్తున్నాయి. ఈ సవాళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి? ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ మన పాయింట్ ఏంటి? ఫ్యాక్టర్స్. ఈ మధ్య కాలంలో మన సరిహద్దు దేశాలతో మనం కొన్ని రకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఏంట సవాళ్ళు ఎదుర్కొంటున్నామో మీకు ఇప్పుడు చెప్తా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సరే ఆ సవాళ్ళు ఏంటి అంటే మీకు చెప్పాలనుకుంటే ఫస్ట్ ఫ్యాక్టర్స్ మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకు సవాళ్ళు ఎదుర్కొంటున్నామో. ఈ ఫ్యాక్టర్స్ మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తామంటే ఫస్ట్ మనకి హిస్టారికల్, చారిత్రాత్మక తప్పిదాలు. ఓకే, హిస్టారికల్ తర్వాత మీకు నెక్స్ట్ ఏమొస్తుంది అంటే రీజనల్. ఓకే, రీజనల్ అయిపోయిన తర్వాత 3 గ్లోబల్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత 4వది ఏంటంటే మీకు మన ఓన్ ఇమేజ్, ఇండియాస్ ఓన్ ఇమేజ్. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ ఫ్యాక్టర్స్ని 4 రకాలుగా మీకు డివైడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఏంటంటే కొన్ని మనకి చారిత్రాత్మక తప్పిదాలు ఉన్నాయి. మన దేశానికి, మన దేశం చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలకి కొన్ని రకమైనటువంటి చారిత్రాత్మక తప్పిదాలు అనేటువంటివి ఉన్నాయి. ఈరోజు మీరు పాకిస్తాన్ తీసుకున్నట్లయితే ఈరోజు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో అంత ఘోరంగా సంబంధాలు చెడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే చారిత్రాత్మక తప్పిదాలు. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మీకు రీజనల్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఎవరు అంటే చైనా. ఓకే, అంటే మన చారిత్రాత్మక తప్పిదాలతో పాటుగా ఈ మధ్యకాలంలో ప్రాంతీయంగా మనకి ఎవరి ద్వారా ఇబ్బంది కలుగుతుందంటే చైనా. గ్లోబల్ లెవెల్లో మనకి అమెరికాతో ఉన్న సంబంధాల వల్ల కూడా మన సరిహద్దు దేశాలతో మన రిలేషన్స్ అనేవి ఒక రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అని. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ పాయింట్ చూడండి. ఏంటంటే మీకు ఇండియాకి అమెరికా చూడండి. అమెరికాతో ఇండియా ఎంత క్లోజ్ అవుతే పాకిస్తాన్ చైనాకి అంత క్లోజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి గ్లోబల్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటి అంటే అమెరికా. ఇంకొకటి మీకు ఇంకోటి డొమెస్టిక్. ఈ మధ్యకాలంలో
మనం అంతర్గతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా మన సరిహద్దు దేశాలతో ఉన్న మన సంబంధాలపైన ప్రభావితం చూపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఏమైనా గుర్తుందా మీకు? 2 ఎగ్జాంపుల్స్ మీరు చెప్పొచ్చు ఇక్కడ. ఒకటి ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంకొకటి అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 317ని తీసివేయటం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి నాన్ ముస్లిమ్స్ ఇండియాకి రావటానికి మనం ఏం చేసాం? మనకి ఇప్పుడు ఏదైతే సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరణ చేస్తూ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ నుంచి నాన్ ముస్లిమ్స్ అంటే హిందువులు, బుద్ధిస్టులు, సిక్కులు, జైన్లు, పార్సీలు వీళ్ళంతా. వీళ్ళు ఎవరైనా సరే ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇండియా పౌరసత్వం ఇస్తుంది. ఇవ్వటానికి తీసుకొచ్చిన చట్టం మనం ఇది ఏంటంటే, అది మనం సవరణ చేసిన చట్టం ఏదైనా ఉంది అంటే అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. కానీ ఈ చట్టం వల్ల చాలా వ్యతిరేకత వచ్చింది. బంగ్లాదేశ్లో వ్యతిరేకత వచ్చింది, పాకిస్తాన్లో ఎలాగో ఉంది వ్యతిరేకత. అలాగే అదేవిధంగా మనకి మీరు ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దగ్గరలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇండియాకి అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 317 తీసినప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్టికల్ 317 తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా దాన్ని చాలా ఇష్యూ చేద్దాం అనుకుంది. మన దాన్ని ఏమంటారు, మన దౌత్య బలాన్ని ఉపయోగించి, డిప్లొమాటిక్ పవర్, మన దౌత్య బలాన్ని ఉపయోగించి మనం ఆ ఇష్యూని ఒక స్టేజ్లో ఆపగలిగాం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి పాకిస్తాన్ ఏం చేసింది, ఆ ఇష్యూని మాత్రం పెద్ద చేయగలిగింది. అదే అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే డొమెస్టిక్గా అంతర్గతంగా మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ కూడా మన విదేశాంగ విధానాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిందానికి ఇది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తున్నాం, కారణాలు ఏంటి? ఈ మధ్యకాలంలో విదేశాంగ విధానాల మేరకు మన దేశం సవాళ్ళు ఎదుర్కొంటుంది. చైనాతో ఎల్ఏసి దగ్గర సవాళ్ళు ఉన్నాయి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. పాకిస్తాన్తో ఎప్పుడూ సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. శ్రీలంక నుంచి సవాళ్ళు ఉన్నాయి, మాల్దీవ్స్ నుంచి ఉంది, నేపాల్ నుంచి ఉంది, బంగ్లాదేశ్ నుంచి ఉంది. సో ఈ సవాళ్ళన్నీ ఈ మధ్యకాలంలో ఇండియా ఎదుర్కోవడానికి రీజన్స్ ఏంటి అంటే, చారిత్రాత్మక తప్పిదాలు ఉన్నాయి, లోకల్ అంతర్గత విషయాలు కొన్ని ఉన్నాయి, డొమెస్టిక్ పరంగా జరిగినాయి. రీజనల్ లెవెల్లో చైనా తన పవర్ తన ఆధిపత్యాన్ని చూపించడానికి మన సౌత్ ఏషియన్ రీజియన్ పైన మక్కువ చూపించడం. అదేవిధంగా మనకి అంతర్జాతీయంగా అమెరికాతో రిలేషన్స్ వల్ల కూడా మన సరిహద్దు దేశాలపైన మన సంబంధాలు ప్రభావితం చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అన్నమాట. అయితే ఇప్పుడు మరి ఈ వీటికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం వీటన్నిటి వల్ల వచ్చి మనకు రకరకాల ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు మనం ఒక్కొక్క దేశం తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ మీకు ఏంటి, ఫస్ట్ ఈ ల్యాండ్ కొన్ని దేశాలు రాద్దాం. ఇక్కడ ఫస్ట్ పాకిస్తాన్, మళ్ళీ తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి ఏంటి నేపాల్, తర్వాత మీకు బంగ్లాదేశ్. అన్ని దేశాలను రాయట్లేదు ఇక్కడ, ఏ దేశాలతో అయితే ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయో వాళ్ళని రాస్తున్నాను. శ్రీలంక. సో ఫస్ట్ ఈ 4 దేశాలు చూద్దాం. ఫస్ట్ మీరు పాకిస్తాన్ తీసుకున్నట్లయితే మనకి 1947లోనే మొదలైంది ప్రాబ్లం దీనికి, అంతే కదా? పాకిస్తాన్ అయితే 1947 నుంచి ఉంది మనకి ఇష్యూ. బార్డర్ కాన్ఫ్లిక్ట్, వాళ్ళకి మనకి సరిహద్దుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే సరిహద్దులు కరెక్ట్గా లేవు అనేది వాళ్ళ పాయింట్ అక్కడ. అదేవిధంగా వాళ్ళకి మనకి టెర్రరిజం ఇష్యూస్ ఉన్నాయి, బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంతే విధంగా టెర్రరిజం అనేది ఒక ఇష్యూ ఉంది. ఇంకోటి ఏంటి, ఆ పాకిస్తాను చైనా క్లోజ్ అవటం చాలా క్లోజ్ అయిపోయినాయి. ఇదొక మనకి మెయిన్ ఇష్యూ ఇక్కడ పాకిస్తాన్తో.
ఓకే. ఒకవైపు ఇది టెర్రరిజం ప్రమోట్ చేస్తుంది. మన బార్డర్ దగ్గర మన ఆర్మీతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ క్లోజ్ అవుతున్నారు. ఓకే. దీంతో పాటు మనం ఏం చేసాం? పాకిస్తాన్‌తో కంప్లీట్‌గా మనం ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆపేసాం. మనం టాక్స్ మొత్తం ఆపేసాం. అసలు ఇప్పుడు సంబంధాలు ఎలాంటి రకమైన సంబంధాలు లేవు. రాజకీయపరమైన సంబంధాలు లేనైతే లేవా? ఆర్థిక సంబంధాలు కూడా ఆపేసాం మనం. ఎంఎఫ్ఎన్ ఒకటి ఉంటది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని. డబ్ల్యూటీఓ లెవెల్‌లో ఇస్తామన్నమాట. ఎంఎఫ్ఎన్‌ని క్యాన్సిల్ చేసేసాం మనం. ఓకే. మొత్తం ఆర్థిక సంబంధాలన్నీ ఆపేసాం. ఇదంతా కూడా ఎవరితో జరుగుతుంది మనకి? పాకిస్తాన్‌తో. సో అదే విధంగా నెక్స్ట్ మీరు తీసుకున్నట్లయితే నేపాల్. నేపాల్ మొన్న మనం చూసాం కాలాపాని ఇష్యూ. ఆ కాలాపాని ఇష్యూనే నేపాల్లో చాలా పెద్ద ఇష్యూగా చేసింది. ఇంకోటి నేపాల్తో ఈ మధ్యన మనం కంటిన్యూస్గా ఎదుర్కొంటున్న ఇష్యూస్, మా నేపాల్లో మదేశీ అని ఒక పాపులేషన్ ఉంటుంది. మదేశీస్ అంటే మనకి ఈ ఆ, దాన్ని వీళ్ళని ఏమంటారు, ప్లేన్ ఏరియాస్లో ఉంటారు అనమాట వీళ్ళు. ఓకే. సో ఈ ప్లేన్ ఏరియాస్లో ఉన్న పాపులేషన్కి అక్కడ కొండపైన ఉన్నటువంటి గోర్ఖా వీళ్ళందరూ కూడా పడట్లేదు. సో మనం వీళ్ళకి సపోర్ట్ చేసేసరికి మిగతా ఉన్న నేపాలీ మెజారిటీ గోర్ఖాస్ వీళ్ళంతా కూడా ఇండియాకి అగేన్స్ట్ అయిపోయినారు. అందుకు మనం 2015లో ఒక బ్లాకేడ్ కూడా పెట్టామన్నమాట. నేపాలీ బ్లాకేడ్ అంటాం. ఓకే. నేపాల్కి పంపించాల్సిన సరుకులు రవాణా అంతా ఆపేసాం మనం అప్పుడు. ఓకే. సో ఇదంతా చేసేసరికి ఇప్పుడు ఏమైంది? నేపాల్ ఇండియాకి అగేన్స్ట్ గా ఫీలింగ్స్ రావటం. మళ్ళీ ఇక్కడ కూడా ఎవరి ఫ్యాక్టర్? చైనా ఫ్యాక్టర్. చైనా వచ్చి నేపాల్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం. ఓకే. సో నెక్స్ట్ మీరు తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో మీకు ఏంటి ఇష్యూస్ ఇక్కడ? బంగ్లాదేశ్ ఇష్యూస్ ఏంటంటే ఈ మధ్యన మొన్న మన సిఐఏ తీసుకొచ్చినప్పుడు అంటే ఏంటి? అంటే సిఐఏ ఎందుకు తీసుకొస్తున్నాం? బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ కాకుండా నాన్ ముస్లిమ్స్ కూడా, వాళ్ళకి ముస్లిమ్స్ కంటే నాన్ ముస్లిమ్స్కి అక్కడ ప్రొటెక్షన్ లేదు, భద్రత లేదు కాబట్టి మేము భద్రత ఇస్తున్నామని తీసుకొస్తే బంగ్లాదేశ్ అక్కడ హర్ట్ అవుతుంది లేదా? సో అక్కడ బంగ్లాదేశ్ హర్ట్ అయింది. అదేవిధంగా బంగ్లాదేశ్కి మనకి కంటిన్యూస్గా ఏంటి? మైగ్రేషన్, వలసదారులు. ఈ మైగ్రేషన్ అనేది ఇంకో మేజర్ ఇష్యూ వాళ్ళకి మనకి. ఓకే. సో ఇలా బంగ్లాదేశ్తో మనకి ఇప్పుడు ఛాలెంజెస్. మొన్న 2015లో ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అని ఒకటి మనం సైన్ చేసాం. ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ సైన్ చేసి ఎన్క్లేవ్స్ అని మనవి ఒక 111 ఎన్క్లేవ్స్, వాళ్ళ ఒక 57 ఎన్క్లేవ్స్. వాళ్ళని మనది అంటే ఎన్క్లేవ్ అంటే ఏంటంటే మన దేశంలో ఉన్న భూములు, మన దేశ భూములు బంగ్లాదేశ్లో ఉండటం, అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించిన భూములు మన దేశంలో ఉండటం అనమాట, ల్యాండ్. సో మొన్న దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎక్స్చేంజ్ చేసుకొని ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేయడం జరిగింది మనం. అయినప్పటికీ కూడా మళ్ళీ మొన్న ఎప్పుడైతే సిఐఏ సంబంధించి వచ్చిందో అది మనకి ఇష్యూ అయిపోయింది. సో అక్కడ ఇంకోటి బంగ్లాదేశ్లో కూడా మనకి చైనా ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అంటే చైనా ఫ్యాక్టర్ అన్ని దగ్గరలో కూడా ఉంటుంది మీకు. ఓకే. ఇది బంగ్లాదేశ్తో. నెక్స్ట్ ఎవరు? శ్రీలంక చూడండి. శ్రీలంకతో ఏంటి? ఆల్రెడీ మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి? ఫిషర్మెన్ ఇష్యూ ఒకటి. ఎప్పుడు ఈ చేపలు పెట్టడంతో ఇప్పుడు మనకి మత్స్యకారులతో ఎప్పుడు ఇబ్బంది. మన మత్స్యకారులు ఏమో శ్రీలంకలో ఉన్న వాటర్స్కి వెళ్ళటం, వాళ్ళేమో మన వైపు రావటం, మనం వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళు మన వాళ్ళని అరెస్ట్ చేయటం. ఓకే. సో దీంతో పాటుగా మనకి తమిళ్ ఇష్యూ ఒకటి ఉంది వాళ్ళకి అక్కడ. అక్కడ వాళ్ళు తమిళ్స్ని తక్కువగా చూడటం, దాన్ని మనకి ఇష్యూ అవ్వటం, దాని నుంచి మీకు ఎల్టీఈ కూడా దానివల్ల వచ్చింది. ఓకే. దీంతో పాటు ఈ మధ్య ఇంకో కొత్త ఫ్యాక్టరీ అంటే అక్కడ కూడా చైనా ఫ్యాక్టరీ. ఏంటి? ఇన్వెస్ట్మెంట్లు. ఇంకోటి ఏంటంటే మీకు శ్రీలంకలో కూడా పొలిటికల్ పార్టీస్లో డివిజన్స్. ఏంటి? అక్కడ శ్రీలంకలో 2015లో జరిగిన ఎలక్షన్స్లో మనం వేలు పెట్టామని. మైత్రిపాల సిరిసేన గెలవటానికి మహేంద్ర రాజపక్ష ఓడిపోవటానికి మనమే కారణం అని చెప్పేసి అక్కడ ఒక ఇష్యూని తీసుకొచ్చారు అక్కడ. అది శ్రీలంకకి మనకి ఉన్న ద్వైపాక్షిక సంబంధాలని చాలా విధంగా ప్రభావితం చేసింది. ఒకవైపు చైనా ఉంటూ మిగతా విషయాలు ఉంటూనే. అదే ఇంకోటి, జనాభా ఉన్నదే 30 లక్షలు కూడా లేరు ఇక్కడ, మాల్దీవ్స్. సో వీళ్ళతో కూడా ఇప్పుడు ఇండియాకి ఛాలెంజ్. ఇక్కడ కూడా ఏంటి? ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఫ్యాక్టర్ చైనా. మాల్దీవ్స్లో ఉండే వాళ్ళు ఎవరిని చూసి తెచ్చిపోతున్నారు అంటే మాల్దీవ్స్ గవర్నమెంట్ చైనాని చూసి. చైనాస్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ. ఓకే. సో ఒక పొలిటికల్ పార్టీ మనకు సపోర్ట్, ఒక పొలిటికల్ పార్టీ చైనాకి సపోర్ట్. జస్ట్ ఒక సంవత్సరం క్రితం చాలా పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ.
అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేసేయటం, మొత్తం డిక్టేటర్షిప్ తీసుకొచ్చేయటం. ఓకే, ఇండియాకి సంబంధించిన కాంట్రాక్టులను క్యాన్సిల్ చేసేయటం. జిఎంఆర్కి ఇచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తుంది ఫస్ట్ మాల్దీవ్స్, అక్కడ నుంచి మొదలవుద్ది అనమాట. మాల్దీవ్ ఎయిర్పోర్ట్, మాలి ఎయిర్పోర్ట్ జిఎంఆర్కి వస్తుంది ఫస్ట్, తర్వాత క్యాన్సిల్ చేసి చైనా వాళ్ళకి ఇస్తుంది మాల్దీవ్స్. అప్పుడు మొదలవుద్ది ఇష్యూ. ఓకే, అది రగులుతానే ఉంది. సో అలా మాల్దీవ్స్తో ఇష్యూస్. ఓకే, సో వీటితో పాటుగా మీకు ఇంకా కొంచెం మన దగ్గరలో ఉన్న నైబర్ అంటే ఇప్పుడు ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినప్పుడు ఏంటి ఇష్యూస్ మనకి? అక్కడ ఉన్న తాలిబాన్తో మనకు సరైన సంబంధాలు లేవు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్తో మనకు సంబంధాలు కరెక్ట్గా లేవు. ఓకే, ఈ తాలిబాన్ ఎవరితో ఇప్పుడు ఎక్కువగా పాజిటివ్గా ఉన్నారు? పాకిస్తాన్తో పాజిటివ్గా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ మనతో ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు బాగా ప్రభావితం చేసిన తాలిబాన్ అనే వాళ్ళు ఎవరి దగ్గరలో ఉన్నారు? కొంచెం ఎవరికి సపోర్టివ్గా ఉన్నారు? ఎక్కువగా పాకిస్తాన్కి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి అంటే రూట్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి అంటే అయితే పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి, లేదనుకుంటే ఇరాన్ ద్వారా వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి అంటే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, లేదనుకుంటే ఇండియా టు ఇరాన్ సి, ఇరాన్ టు ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్. ఇక్కడ ల్యాండ్ రూటు, ఇక్కడ సీ రూటు. ఇక్కడ అందుకేసం మనం ఏమనుకున్నాం, చాబహార్ పోర్ట్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం. కానీ మొన్న ఇరాన్ ఏం చేసింది? రైల్వే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేసింది. ఆ రైల్వే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ రైల్వే కాంట్రాక్ట్ని ఇరాన్ క్యాన్సిల్ చేసింది. అక్కడ ఒక ఇష్యూ వచ్చింది మనకి. అంటే ఇప్పుడు మనం నైబర్స్ని తీసుకున్నట్లయితే నైబర్స్ అందరితో కూడా మనకి ఏంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి ఇప్పటి వరకు మీకు చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా రాజకీయపరమైనటువంటి విషయాలు, జియో పాలిటిక్స్. ఈ జియో పాలిటిక్స్తో పాటుగా నెక్స్ట్ మనకి ఏంటి, జియో ఎకనామిక్ ఇష్యూస్. జియో ఎకనామిక్ అంటే ఆర్థిక సంబంధించి అనమాట. జియో ఎకనామిక్ ఇష్యూస్ ఏంటి? జియో ఎకనామిక్ అనగానే ఫస్ట్ మీకు ఆబ్వియస్గా ఏం గుర్తు రావాలి? ట్రేడ్ గుర్తుకు రావాలి, వాణిజ్య వ్యాపారాలు గుర్తుకు రావాలి, ట్రేడ్ అండ్ కామర్స్. మీరు ట్రేడ్ చూస్తే మీకు ఇప్పుడు అసలు అర్థం అవుతుంది. ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ చూడండి. గ్లోబల్ ట్రేడ్లో అంటే గ్లోబల్ లెవెల్లో ట్రేడ్ చూస్తే రీజన్ వైజ్ మన సౌత్ ఏషియన్ రీజన్ మొత్తం గ్లోబల్ లెవెల్ ఎంత పర్సంటేజ్ అయితే జస్ట్ 5%. మొత్తం మనం గ్లోబల్ ట్రేడ్ తీసుకుంటే గ్లోబల్ ట్రేడ్లో సౌత్ ఏషియన్ ట్రేడ్ ఎంత? జస్ట్ 5%. ఓకే, సో దీంతో పాటు ఇంకోటి ఏంటి మనకి, మన విత్ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్ అంటే మనకి ఏంటి, సౌత్ ఏషియన్ రీజన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు విత్ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్లో దాన్ని ఏమంటామంటే ఇంట్రా సౌత్ ఏషియన్ రీజన్ అంటే, ఇంట్రా అంటే విత్ ఇన్ సౌత్ ఏషియా, ఇంట్రా సౌత్ ఏషియా మనం ఎంత ట్రేడ్ చేస్తున్నామంటే జస్ట్ 5.6% చేస్తున్నాం. కానీ అదే ఇంట్రా సెంట్రల్ ఈస్ట్ ఏషియా ఎంతో తెలుసా? ఈస్ట్ ఏషియా అంటే ఎవరు? ఈస్ట్ ఏషియా అంటే మీకు ఇక్కడ ఇవి గుర్తు రావాలి, జపాన్, సౌత్ కొరియా, వీళ్ళంతా కూడా. ఈస్ట్ ఏషియా తీసుకుంటే 50% చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ దేశం చుట్టూ ఉన్న దేశాలతో ట్రేడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది అనుకో, ఈ చుట్టూ ఉన్న దేశాలతో ట్రేడ్. ఓకే, మనం ఎంత చేస్తున్నాం? మనది ఎంత ఉంది? 5.6%. ఇండియా చుట్టూ ఉన్న దేశాలతో ఎంత చేస్తుంది? 5.6%. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎంత ఉంది? అది 50% ఉంది. ఓకే, ఆఫ్రికాలో కూడా ఎంత ఉంది? 22% ఉంది. ఇండియాలో ఎంత? కంటే ఏంటి, మనకి ప్రాంతీయ వ్యాపార లావాదేవీలు అనేవి సరిగ్గా లేవు అసలు. ప్రపంచం మొత్తం తీసుకుంటే మన అందులో 5% ఉంది, మన ప్రాంతీయ పరంగా మనం చేసుకుంది రీజనల్ లెవెల్లో. ఓకే, ఇంకోటి చూడండి, ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్లో ఇండియా మొత్తం ఎంత చేస్తుంది నేబర్స్తో? $24 బిలియన్. చైనా ఎంత చేస్తుంది? మన సౌత్ ఏషియా వాళ్ళకి నేబర్స్ ఎవరు? మనం. కానీ మనం ఎంత చేస్తుంది? 24. చైనా ఎంత చేస్తుంది? 60. ఓకే, చైనా అంటే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ సౌత్ ఏషియాలో ఎంత ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఇప్పుడే. చైనా $60 బిలియన్ ట్రేడ్ చేస్తుంది, మనం ఏం చేస్తుంది? జస్ట్ $24 బిలియన్ ట్రేడ్.
ఓకే. సో ఇది ట్రేడ్కి వచ్చినప్పుడు అంటే ఫస్ట్ మనకి అక్కడ మనకు ఆర్గనైజేషన్ ఉంది, ఏంటది? సార్క్ అని. సార్క్ అని ఒక ఆర్గనైజేషన్ మనం తీసుకొచ్చాం, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, 1985. హెడ్ క్వార్టర్స్ మనకి ఇక్కడ కాఠ్మండూలో ఉంటాయి. తీసుకొచ్చాం. ఈ కంట్రీస్ అన్ని మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్ అందులో మెంబర్స్గా ఉన్నారు. కానీ ఇప్పుడు సార్క్లో మనం ఏం చేస్తున్నాం? సార్క్ మెయిన్ ఇష్యూ ఎవరంటే పాకిస్తాన్. ఇండియా ఏ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు పాకిస్తాన్ వచ్చి దాన్ని బ్లాక్ చేయడం. అందుకు మనం ఇప్పుడు ఏం చేసాం? సార్క్ నుంచి ఇంకో కొత్త దానికి షిఫ్ట్ అయ్యాం మనం, ఏంటది? బిమ్స్టెక్. బిమ్స్టెక్ అని మనం ఎక్కడ షిఫ్ట్ అయ్యాం? ఇదేంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, ఇది బిమ్స్టెక్. ఇందులో ఎవరుంటారు? మనకి కొంచెం ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి బిమ్స్టెక్ లో. సో మనం ఈ మధ్యన ఏం చేసాం? పాకిస్తాన్ తప్పించి ఈ మిగతా బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ అవి కూడా బిమ్స్టెక్ లో మెంబర్స్ కాబట్టి మనం అటువైపు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అట్లీస్ట్ అలైన్ స్ట్రెంథన్ చేద్దామని. ఓకే, సో ఇవన్నీ ట్రేడ్కి సంబంధించిన ఇష్యూస్. సో దీంతో పాటు ఇంకా మనకి ఫైనల్గా ఎవరన్నా యుఎస్ఏ. మనం యుఎస్ఏతో ఎక్కువగా స్ట్రెంథన్ చేసుకునేసరికి రష్యాతో ఇబ్బందులు వస్తున్నాయి, మనకి చైనాతో ఇబ్బందులు వస్తున్నాయి, పాకిస్తాన్తో ఎలాగో ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, సో యుఎస్ఏతో మన సంబంధాలు ఎంతవరకు వెళ్ళాము అంటే మనం చాలా స్ట్రాంగ్గా వెళ్ళాం యుఎస్ఏకి వచ్చేసరికి. యుఎస్ఏకి ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే, ఈ మధ్యకాలంలో యుఎస్ఏతో మన సంబంధాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎంత పాజిటివ్గా ఉన్నాయి అనుకుంటే మీరు చూడండి, యుఎస్ఏతో 2 రకాల సంబంధాలు. ఒకటి ఏంటి? పొలిటికల్, ఎకనామిక్. అమెరికాకి మనకి ఛాలెంజెస్ ఎక్కడంటే ఎకనామిక్. ఆర్థిక లావాదేవీలకు వచ్చేసరికి అమెరికాకి మనకి ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ పొలిటికల్గా అమెరికా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మిలిటరీ అగ్రిమెంట్స్ సైన్ చేసి 4 ఉంటాయి. అమెరికా ఏ దేశంతో అయినా సరే మిలిటరీ సంబంధాలు పెట్టుకోవాలనుకుంటే ఒక 4 అగ్రిమెంట్లు సైన్ చేయమంటుంది. ఆ 4 అగ్రిమెంట్లు సైన్ చేసిన బేస్ చేసుకొని ఆ రిలేషన్షిప్ తెలుస్తుంది. 4 ఏంటంటే మనకి జిఎస్ఓఎంఐఏ, జిఎస్ఓమియా అంటాం. సెకండ్ ఏంటంటే లీమోఆ. థర్డ్ ఏంటంటే కామ్కాసా. ఓకే, ఫోర్త్ ఏంటి అంటే బీకా. జిఎస్ఓమియా ఫుల్ ఫామ్ ఏంటంటే జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. 2002లో సైన్ చేస్తాం నేను మనం. ఓకే, ఆ తర్వాత సెకండ్ మీకు ఏం చెప్పాను? లీమోవా అంటే ఏంటంటే లాజిస్టిక్స్, ఎక్స్చేంజ్ అండ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఇది 2. ఇది ఫస్ట్, ఇది సెకండ్. థర్డ్ ఏంటి అంటే కామ్కాసా, కమ్యూనికేషన్ అండ్ కాంపాటిబిలిటీ. కమ్యూనికేషన్ కాంపాటిబిలిటీ అండ్ కామ్కాసా, CASA అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. ఇది మనం 2018లో సైన్ చేస్తాం. లిమోవా మనం 2016లో సైన్ చేస్తాం. ఇంకా 4వది మనకి ఏంటంటే బీకా అంటే బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ బేసిక్ BECA కదా, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్
and cooperation. Basic exchange 1 minute and cooperation. Basic exchange and cooperation agreement. ఓకే, ఈ మొత్తం 4 అగ్రిమెంట్లు. ఈ 4 అగ్రిమెంట్లు 4వది మనం ప్రస్తుతానికి సైన్ చేయలేదు, మిగతా 3 మనం సైన్ చేస్తాం. అందులో మీకు ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటంటే, మీకు ఫస్ట్ అగ్రిమెంట్ ఏం చెప్పాను నేను ఇక్కడ, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. ఇది ఫస్ట్ బేసిక్ అగ్రిమెంట్ అనమాట. అందుకే దీన్ని మనం 2002లోనే సైన్ చేస్తాం. జస్ట్ రెండు దేశాలకు సంబంధించిన మిలిటరీ బలగాలు కూడా ఏంటంటే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఓకే, సెక్యూరిటీకి ఏం థ్రెట్ లైన్ ఇన్ఫర్మేషన్. సెకండ్ ఏంటంటే లాజిస్టిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అమెరికాకి సంబంధించిన షిప్లు ఏమైనా ఇండియాకి వచ్చాయనుకో, మనం అవి నేవల్ షిప్లు అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ప్లేస్ కల్పించడం. ఓకే, వాళ్ళు ఎక్కడ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి మన ట్రైన్, వాళ్ళకి కావాలనుకుంటే వచ్చి మన ఫెసిలిటీస్ వాళ్ళు చూడొచ్చు, వాళ్ళ ఫెసిలిటీస్ మనం చూడొచ్చు. ఇది 2. కమ్యూనికేషన్ కాంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటే ఏంటంటే మూడోది, ఇందులో ఇంటెలిజెన్స్ షేరింగ్ అనమాట. ఇప్పుడు ఇండియాకి అగేన్స్ట్ ఎవరైనా యాక్ట్ చేస్తే అమెరికా మనకు చెప్పడం, అమెరికా అగేన్స్ట్ ఎవరైనా చేస్తే మనం చెప్పడం. ఇది 3. 4 ఏంటంటే బేసిక్ వాట్ యు కాల్ దట్ యాజ్ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇది ఏంటంటే దీనిలో మనం డేటా షేరింగ్ అనమాట. డేటా షేరింగ్ అంటే ఏంటి, ఇక్కడ మన దేశానికి సంబంధించిన సివిలియన్ డేటా, వాళ్ళ దేశానికి సంబంధించిన సివిలియన్ డేటా. అయితే ఇది మనం 4th మనం సైన్ చేయలే. 4th మనం ఎందుకు సైన్ చేయలేదు అంటే, ఈ 4th అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం సైన్ చేయలేదు. ఎందుకు సైన్ చేయలేదు అంటే, దీనివల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే మనం అప్పుడే ఇంకా రెడీ కాదని చెప్పి 4th అగ్రిమెంట్ సైన్ చేయలేదు. కానీ ఈ విధంగా మీరు చూసినట్లయితే అమెరికాతో మన రిలేషన్స్ అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి ఈ మధ్యన, ఎస్పెషల్లీ మిలిటరీ పరంగా. కానీ దీనివల్ల ఏమవుతుందో మన రీజనల్ లెవెల్లో మనం ఇబ్బంది పడుతున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, సొల్యూషన్ ఏంటి మరి? ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఇబ్బందుల సొల్యూషన్స్ ఏంటి? సొల్యూషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజనల్ లెవెల్లో వచ్చేసరికి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి అంటే మనం టైంకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రాజెక్ట్ ఫిల్ చేయాలి. టైమ్లీ ప్రాజెక్ట్ కంప్లీషన్, ప్రాజెక్ట్ని టైంకి కంప్లీట్ చేయటం. ఓకే, సో అదేవిధంగా మన ఓన్ సెక్యూరిటీ, మన సెక్యూరిటీ ఏదైతే ఉందో మన సెక్యూరిటీని మనం ఎప్పటికప్పుడు స్ట్రెంథన్ చేసుకోవటం, ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాళ్ళకంతా. ఓకే, అదేవిధంగా ఎంత వీలైతే అంత బయలాటరల్ టాక్స్ అని ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయి కదా, వాటిని స్ట్రెంథన్ చేయడానికి ఈ బయలాటరల్ టాక్స్ తీసుకురావటం. ఓకే, సో అదేవిధంగా ట్రేడ్ని కంపల్సరీగా మనం స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్ళాలి, ట్రేడ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మన సాఫ్తా అని ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేస్తాం, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని 2004లో సైన్ చేస్తాం, 2006 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని. కానీ తర్వాత మనం దాన్ని ఇంకేం పెంచలేదు. దీనికి మెయిన్గా ఏం కావాలి, ట్రేడ్ పెరగాలంటే కనెక్టివిటీ పెంచాలి. సో ఇప్పుడు రీజనల్ లెవెల్లో మనకి ఏం కావాలి, కనెక్టివిటీ పెంచాలి, కనెక్టివిటీ పెంచుకోవటం. సో రీజనల్ లెవెల్లో చూసుకుంటే ఇంకోటి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏంటి, ఓకే, మన సరిహద్దు దేశాలకు సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళకి సపోర్టింగ్గా ఉండటం. సో ఎలా చేస్తే అల్టిమేట్గా మనం ఏమవుతుందంటే మన సరిహద్దు దేశాలతో మన రిలేషన్స్ స్ట్రెంథన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకి ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకంటే. వాళ్ళు ఏముంది, ఇద్దరి మధ్యలో గేమ్ ఆడుతున్నారు. ఒకప్పుడు ఇండియా ఒక్కడే ఉండేది కాబట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు చైనా కూడా వచ్చింది కాబట్టి ఏమంటున్నారు, మనం 100 రూపాయలు చైనా 200 అంటున్నాడు. సో వాళ్ళు ఆబ్వియస్ 200 వైపు వెళ్తున్నారు. సో ఇప్పుడు చైనా కాంపిటేటర్గా వచ్చింది కాబట్టి మనం ఒకవైపు మన సెక్యూరిటీని స్ట్రెంథన్ చేసుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఊరికే వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఫైనల్గా మనం ఏం చేయొచ్చు, మన సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవచ్చు. అదేవిధంగా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించవచ్చు. ఓకే, సో ఇది ఫైనల్ కన్క్లూజన్ మనకి. ఓకే, సో విత్ దట్ నోట్ ఐఎమ్ ఎండింగ్ ద టాపిక్. థ్యాంక్ యూ.